అందరికీ నమస్తే మిత్రులారా. లాస్ట్ వీక్ కులాల మీద చేసిన ఇప్పుడు ఒక కొత్త ఏరియా అంటే ఒక సామాజిక కార్యకర్తగా ఒక కొత్త ఏరియా గురించి చెప్పాలనుకున్నా. ఇవాళ ఒక కొత్త ఏరియా ఏంటంటే సమాజం వాళ్ళని అసలు గుర్తించని పరిస్థితి. అందరికీ సంఘాలు ఉంటాయి. టీచర్లకు సంఘం ఉంటుంది, ఎన్జిఓలకు సంఘం ఉంటుంది, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి సంఘం ఉంటుంది, తర్వాత అన్ని రైల్వే సంఘం ఉంటుంది, ఆర్టీసీ సంఘం ఉంటుంది. కానీ ఏ సంఘం లేని వాళ్ళని ఏమంటారంటే అసంఘటిత కార్మికులు. ఇంగ్లీష్లో అనార్గనైజ్డ్ సెక్టార్, అనార్గనైజ్డ్ సెక్షన్స్. వీళ్ళను అనార్గనైజ్డ్ వర్కర్స్ అందామా, అనార్గనైజ్డ్ ఎంప్లాయీస్ అందామా, ఏమనాలో అర్థం కాదు. వీళ్ళు ఎవరెవరు అంటే భారతదేశం మొత్తంలో వీళ్ళు ఒక 93% ఉన్నారు. అద్భుతమైన సంఖ్య కదా. మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగానే ఓ కార్మికుడు ఉదయమే లేచి ఉల్లిగడ్డలు 100 రూపాయలకు 5 కిలో ఉల్లిగడ్డ, 100 రూపాయలకు కిలో అల్లం వెల్లిగడ్డ అంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకొద్దిసేపటికి పాత ఇనుప సామాను అని చెప్పి ఒకతను వస్తాడు. వాళ్ళు కూడా ఆర్గనైజ్డ్గా ఉండరు. వాళ్ళు ఇంకో కొద్ది గంట అయిన తర్వాత ఒకతను గిగ్ వర్కరు టిఫిన్ తీసుకొని వస్తాడు. ఇంకొక ఆయన చెత్త బండి తీసుకొని వస్తాడు. చెత్త బండి వెంబడి 3 పిల్లలు వస్తారు. వాళ్ళది ఎంత దయనీయ స్థితి. ఆ చిన్న పిల్లలు, ఆ వాసన, మనం రాత్రి వేసిన ఒక నీచ నికృష్టమైన పదార్థాలన్నీ వాడి పడేసిన ప్రతి వస్తువు అతను మోసుకొని వెళ్తాడు. వాళ్ళకు సంఘం లేదు, వాళ్ళకు యూనియన్ లేదు, వాళ్ళు ఆ చెత్త డబ్బులు అడిగితే కూడా అసహించుకునే నీచులు ఉన్నారు. ఎందుకు అంత బేరం చేసి మరీ ఇస్తారు. మనది మనకి వాసన వస్తుంది, మనకి అటువంటిది చేతిలో డబ్బాలా వేసుకొని ప్రయాణాలు వేసేస్తాడు. ఆయనకి నెలవారీ పారితోషిక జీతం ఇవ్వడానికి కొసిరి మరీ ఇస్తారు, అసహించుకుంటూ ఉంటారు. వాళ్ళే కాకుండా డైలీ వేజ్, రోజు లేబర్, అడ్డా కూలీలు. సరే, ఈ మధ్యకాలంలో అడ్డా కూలీలది ఒక చిన్న సంఘం వచ్చేసింది. కానీ తర్వాత భవన నిర్మాణ కార్మికులు, తర్వాత ఇంట్లో పని చేసేవాళ్ళు, డైలీ వేజ్ వాళ్ళు, తర్వాత అగ్రికల్చర్ లేబర్కు రైతు కూలి సంఘాలు లేవు, ఇప్పుడు అయిపోయినాయి, ఇంకేం లేవు. తర్వాత చిన్న పనులు చేసుకునే వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్. మనము ఇక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగానే షాపింగ్ పోగానే, ఒక సూపర్ మార్కెట్ పోగానే పిల్లలంతా అడ్డం వస్తారు. అంతా 25-30 ఏళ్ళ పిల్లల లోపల వచ్చి సార్, అంకల్, ఆంటీ అంటూ వచ్చేసి మనకు చూపిస్తూ ఉంటారు. వాళ్ళని మీరు అడగండి, వాళ్ళకు సంఘం ఉండదు, ఏమీ ఉండదు. హైదరాబాద్లో దాదాపు 20-30 డీమార్ట్స్ ఉంటాయి. అందులో కుక్కీ ఆ వాసన అందులో పడిచేస్తారు. వాళ్ళకి ఏమీ ఉండదు. మెట్రో, పెద్ద మాల్స్, సూపర్ మార్కెట్స్, వీటన్నిట్లలో పనిచేస్తారు. వీళ్ళని ఎవరు కాపాడాలి? లేబర్ యాక్ట్ పనిచేయదు వీళ్ళకు. ఏ రకమైన మినిమం వేజెస్ ఉంటాయి వీళ్ళకు. తర్వాత వీళ్ళకు ఉద్యోగం అనేది ఒక ఇంట్లోకి వెళ్ళి డ్యూటీ కాడికి పోయి రిటర్న్ వచ్చే లోపల మళ్ళీ పోయి రేపు పొద్దున పోయేటకల్ ఆయన జాబ్ కార్డు ఉంటుందో లేదో తెలియదు. వీళ్ళందరిని ఏమందాం. కొన్ని సంవత్సరాల తరబడి నుంచి బేగం బజార్కు వెళ్తే ఆ మార్వాడీల దగ్గర ఒక్కొక్క మార్వాడి కొన్ని 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. ఒకడొకడు కొన్ని 100 కోట్లు సంపాదించారు. కానీ ఆ రిక్షా కార్మికులు, గోడౌన్లో సంచులు మోసేవాళ్ళు ఎట్లున్నారు అట్లే ఉన్నారు. వాళ్ళకు సంఘం అంటూ ఏమీ లేదు. వీళ్ళందరినీ కూడా అనార్గనైజ్ సెక్టర్స్ అంటారు. ఒక బంగారం దుకాణంలో పోతే ఎంత నైట్గా ఉంటాడు, బాగుంటాడు. ఆయన ఇన్షర్ట్ వేస్తాడు, మంచిగా మేకప్ అవుతాడు, చూడటానికి చాలా అందంగా ఉంటాడు. కానీ వాళ్ళకు యూనియన్ ఉండదు, ఏముండదు. వాళ్ళంతా అనార్గనైజ్ సెక్టర్స్. వాళ్ళంతా ఒక బోర్ వేసేటప్పుడు ఒక 10 మంది కార్మికులు ఉంటారు ఆ బోర్ వెంబడి. వాళ్ళ అవతారాలు, వాళ్ళ తిండి, వాళ్ళ భయంకరమైన పరిస్థితి, వాళ్ళ సార్ ఏమిస్తే అదే. వాళ్ళకు ఒక యూనియన్ అంటూ ఏమి లేదు. వీళ్ళంతా అనార్గనైజ్ సెక్టార్స్. కోళ్ల ఫారం దగ్గరికి పోవాలి, ఎంత కొన్ని కోట్లు సంపాదిస్తారు వాళ్ళు కోళ్ల పరిశ్రమ ద్వారా. అందులో పనిచేసే వాళ్ళకు నెలకు 20,000 జీతం ఇస్తారట. తర్వాత ఒక రూమ్ ఇచ్చి భోజనం పెడతారు, అంతే. అక్కడి నుంచి కదలడు. పొద్దున 6 గంటల మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు పని చేస్తూనే ఉండాలి. వాళ్ళకు ఒక వీక్లీ ఆఫ్ లేదు, పిఎఫ్ ఉండదు, ఏది గ్యారంటీ ఉండదు. అది పోతే ఇంకొకటి దొరకదన్న భయం వాళ్ళకు. ఇది వీళ్ళందరినీ కూడా అనార్గనైజ్డ్ సెక్టార్స్ అంటాం. ఇంకా వీళ్ళకు వీళ్ళ శాలరీ విషయానికి వస్తే నెలకింత అని, తర్వాత ఫిక్స్డ్ అంటూ ఏమీ లేదు. అంటే అతను ఒక డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. నేను రోజుకు ఓవర్ టైం చేసినా కూడా అతనికి ఓవర్ టైం ఇచ్చే పరిస్థితి ఉండదు. నేను రాను అంటే పొమ్మంటాడు, ఇంకొక పెట్టి తెల్లారి బోర్ పెడితే ఇంకో రోజు చేసేస్తారు. వీళ్ళందరినీ కూడా అనార్గనైజ్ సెక్టర్స్ ఉంటారు. మాకైతే యూనియన్ ఉంది, పెన్షనర్స్ మేము. అంటే నా గురించి నేను చెప్పాలంటే నేను పెన్షనర్ను. బ్రహ్మాండమైన ధర్నాలు చేస్తున్నాం మా పెన్షన్ పెంచమని. టీఎన్జిఓస్, ఏపీ ఎన్జిఓస్, ఆల్ ఇండియా వర్కర్సు,
రైల్వే ఎంప్లాయీస్, ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు, మా జీతాలు పెంచు, మా డిఏ పెంచు, అది పెంచాలి. ఎవరెవరికి 1,00,000 జీతం ఉంటుంది, ఇంకా దానికి జీతం కావాలి. మరి వీళ్ళకి ఎంత? 15,000-20,000 కంటే ఎక్కువ ఉండదు. నేను ఏ షాప్కి పోయినా కూడా ఎంత మీ జీతం అని అడిగితే ఒక్కొక్క అమ్మాయి 15,000 ఇస్తారు అంకుల్, 10,000 ఇస్తారు అంకుల్. ఎన్ని గంటలు చేస్తామమ్మా అంటే 9 గంటలు అంకుల్. మరి రాత్రి లేట్ అయితే మన ఇస్తారా? అటువంటిది ఏమి ఉండదు అంకుల్. మీరు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ స్థితిగతులు అడిగే ప్రయత్నం చేయండి. అది మానవీయ కోణం. అది కర్మ సిద్ధాంతం అనే ఒక దరిద్రమైన భాష కాకుండా మీరు సాటి మనిషిగా ఆయనకి ఏం హక్కులు ఉన్నాయని అడగండి. పారిశుద్ధ్య కార్మికులు ఇప్పుడు వాళ్ళకి అసలు ఏమీ లేవు. పారిశుద్ధ్య కార్మికులు అంటే మున్సిపల్లో పనిచేసేవాళ్ళు, మొత్తం కాంట్రాక్ట్ లేబర్స్ వాళ్ళు. ఒక పెద్ద మోతబరి ఉంటాడు, ఆ మోతబరి 10 మంది తీసుకొని వస్తాడు, ఆ 10 మందితో ఆ పని చేయిస్తాడు, పంపించేస్తాడు. ఇంకొక మున్సిపల్లో ఒక్కొక్క పనికి ఒక్కొక్క గుంపును తీసుకొని వచ్చి ఆ పని అవి చేసుకొని వెళ్ళిపోతాడు. అది కాంట్రాక్ట్. ఒక కాలేజీలో, ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉంటారు, ఎంతోమంది గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఏమీ గ్యారంటీ లేదు. ఆ కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్కు 2.5 లక్షల జీతం ఉంటే కాంట్రాక్టర్ పనిచేసే అతనికి 60,000, 70,000, 30,000, 40,000, 50,000 సేమ్. ఆయన కంటే కూడా ఈ పర్మనెంట్ ఆయన కంటే ఈయన బాగా చెప్పగలుగుతాడు. రోజుకు 12 గంటలు 18 గంటలు పనిచేసే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరి పట్ల ఒక భారతీయ సమాజంలో వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో మనం అందరం కూడా వాళ్ళకు భరోసా ఇచ్చే ఉద్యమాలు ఏమైనా చేయగలుగుతామా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొన్ని సీజన్స్లో కూడా వీళ్ళు ఎక్కువ పని చేసేస్తారు. ఒక పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఉందనుకోండి, ఒక మామిడి పళ్ళ సీజన్కు కొన్ని వందల మంది లేబర్ వచ్చేస్తారు. ఆ సీజన్ అంతా అయిపోయే వరకు 24 గంటలు పని చేస్తారు, పారితోషికంగా వెళ్ళిపోతారు. జామ పళ్ళ సీజను, తర్వాత అరటి పళ్ళ సీజను, మామిడి పళ్ళ సీజను, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క సీజన్లో అట్లా పని చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. బట్టలు, తర్వాత ఇవన్నీ మనము వెళ్తే తర్వాత వాళ్లకు ఆ పని చేసే ప్రదేశంలో సరైన వాష్రూమ్ ఫెసిలిటీ ఉండదు. ఈ భయంకరమైన గోసపడుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత వీళ్ళకి ఎవ్వరికి కూడా ఇందులో సంఘటిత కార్మికులలో 62% ప్రజలకు పోషకాలు లేనటువంటి ఆహారం వల్ల ఆ శరీరం బలహీనపడి కదలలేని స్థితిలో తాగుడుకు బానిసవుతారు. నిద్ర పట్టక తాగి ఇది చేస్తారు. వాళ్ళు ఉండే ఇల్లు ఎవరిదైనా చూడండి మీరు. ఇప్పుడు ఇక్కడ ఈ జీడిమెట్ల ఏరియా కానీ, లేకపోతే జగతిగుట్ట కానీ, లేకపోతే వరంగల్ పోయినా, లేకపోతే విజయవాడ పోయినా కూడా ఆ స్లమ్ ఏరియాలలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరిది 10x7 ఇల్లు ఉంటుంది. దాంట్లో 6-7 మంది ప్రజలు ఉంటారు. అందులో వాళ్ళ గురించి అసలు ఏమీ ఆలోచించు. వాళ్ళందరూ ఉదయం లేవని వాళ్ళు తయారై ఉరుకుతూనే ఉండాలి, వాళ్ళు పోతూనే ఉంటాం. వలస కార్మికులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళందరూ ఎవ్వరికి కూడా ఇక వీటిలోనే ఆ 10x7లోనే వృద్ధులు ఉండాలి, పిల్లలు ఉండాలి, ఆడవాళ్ళు ఉండాలి. ఇది పరిస్థితి. ఈ అనార్గనైజ్ సెక్టార్స్ గురించి మనం ఏం చేద్దాం? భారతీయ సమాజం ఏం ఆలోచిస్తుంది? ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి? 93% వీళ్ళే ఉన్నారు. వీళ్ళే భారతదేశానికి వెన్నెముక. ఎవడు కాదు, ఇంకా ఏ సైంటిస్ట్ కాదు, ఏ టీచర్, అంత అబద్ధాలు. ఇప్పుడు నారాయణ ఇటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, వీటిలన్నిట్లల్లో అందులో పనిచేసే టీచర్స్కు 30, 40, 50 వేల కంటే ఎక్కువ దాటదు వాళ్ళ జీతాలు. ఒకవేళ పెంచి ఇచ్చినా కూడా, దాని స్కూల్ ఇచ్చినా కూడా 75-80 వేలు ఇస్తే వాళ్ళకి 50,000కి పరిమితం చేసి 30,000 రూపాయలు మళ్ళీ మేనేజ్మెంటే తీసుకుంటారు చాలా చోట్ల. అంటే ఇటువంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఏం చేయాలంటే, ఏం చేస్తే బాగుంటుంది మరి వీళ్ళకు? అంటే వీళ్ళకంటూ ఒకటి ఉండాలి కదా. మరి ఇవన్నీ ఉన్నాయి కష్టాలు. వీళ్ళకు సామాజిక భద్రతాపరమైన ఒక కార్డు ఇవ్వాలి. వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కార్డు ఒకటి ఇవ్వాలి. ఎక్కువ వివక్షకు, అణిచివేతకు గురయ్యేది ఎక్కువ కూడా దళిత్స్, మైనారిటీసు, చాలా వరకు కొంతవరకు బీసీలు కూడా. ఇక తర్వాత వీళ్ళ పని చోట పనికి హామీ ఇస్తూ అతనికి చేసుకోగలగాలి. తర్వాత అక్కడ ఉండే పని ప్రదేశాల్లో ఒక గౌరవప్రదమైన స్థానం ఉండాలి. ఏ చిన్న చెడు కామెంట్ చేసినా కూడా ఎంబడే పోలీసు వచ్చి మనకు సెక్యూరిటీ ఇచ్చేటట్టుగా ఉండాలి. ఇవన్నీ ఉండాలి. తర్వాత హెల్త్ కార్డు ఇవ్వాలి వాళ్ళకు. హెల్త్ కార్డు ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ ఇవ్వాలి అలాంటిది. తర్వాత అందరికీ రేషన్ ఉచితంగా అందేటట్టు చూడాలి, వైద్యం ఫ్రీగా వచ్చేటట్టు చూడాలి. తర్వాత స్కూల్ అడ్మిషన్స్ అన్నీ కూడా అప్ టు ఇంటర్మీడియట్ వరకు అదే ఆర్టికల్ దాని ప్రకారంగా మన రాజ్యాంగం ప్రకారంగా వీళ్ళందరినీ కూడా డిగ్రీ వరకు ఉచిత విద్యను అందించే ఏర్పాటు కూడా చేయాలి వీళ్ళకు. ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత వీళ్లకు పింఛన్ ఇవ్వాల్సి వస్తుంది. అందరికీ కూడా, ప్రతి కుటుంబ యజమానికి పింఛన్ ఇవ్వాలి. తర్వాత ప్రమాదానికి గురైతే దానికి బీమా కూడా ఇచ్చే, ప్రమాద బీమా ప్రభుత్వమే భరిస్తూ అతనికి ఏం జరిగినా కూడా ఆ బీమా కింద వాళ్ళకు ఇచ్చేయాలి. ఒకవేళ 10 గంటలు ఎక్కువ చేసినట్టయితే ఆ ఓవర్ టైం సంబంధించినటువంటి అమౌంట్ కూడా
ఎంబడే వాళ్ళకు వచ్చేటట్టుగా ఇది చేయాలి. ప్రతి ఒక 10 మంది 5 కార్మికులు దాటిన చోట ఈ లేబర్ కమిషను, అసిస్టెంట్ లేబర్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి ఇన్స్పెక్ట్ చేసి చైల్డ్ లేబర్ లేకుండా 18 ఏళ్ళు 21 ఏళ్ళు పైబడ్డ వ్యక్తిని పనిలోకి తీసుకునే పద్ధతిలో ఈ అనార్గనైజ్ సెక్టార్స్, తర్వాత పని చేయించుకునే పని ప్రదేశం, యాజమాన్యాన్ని, తర్వాత ఇవన్నీ కాపాడవలసిన బాధ్యత ఉంటుంది. తర్వాత ప్రతి కార్మికుడికి భారతదేశంలో యూనిక్ లేబర్ ఐడెంటిటీ కార్డు ఒకటి ఇవ్వాలి. తర్వాత ప్రమాదం ఏం జరిగినా కూడా ఆపదలో ఆదుకునేటట్టుగా కొన్ని అవి ఇవ్వాలి. పని చేసే చోట మంచి సెక్యూరిటీ ఇచ్చేటట్టుగా ఉండాలి. అంటే సేఫ్టీ మెజర్స్, ఫ్యాక్టరీలో పనిచేస్తే హెల్మెటు, బూట్లు, గ్లౌజెస్ ఇవన్నీ ఇవ్వాలి. కళ్ళకు గాగుల్స్ ఇవన్నీ ఇవ్వాలి. ఇలాంటి తర్వాత పని ఏదైతే ఎక్కడికైతే వెళ్తారో వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒకవేళ అతను యజమాని కనుక పంపించినట్టయితే ఇతను స్వయంగా ఉపాధి సంపాదించుకొని కొలువు చేసే పద్ధతిలో తన స్వంగా బిజినెస్ చేసుకునేటట్టుగా అతను ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ అసంఘటిత కార్మికులు అంత సంస్థను ఇప్పుడు ఏదైనా ఉందనుకో, ఒక సంస్థను మనమే వాలంటీర్గా ప్రభుత్వమే పిలిపించి, ఇప్పుడు డీమార్టు, మెట్రో, రిలయన్స్ ఈ ఉన్నాయి కదా, ఈ దుర్మార్గమైన సంస్థలన్నీ, కార్పొరేట్ బాడీస్ అన్నీ, అందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లేబర్ వెళ్ళాలి. లేబర్ కమిషనర్ వెళ్ళి వాళ్ళకి ఒక యూనియన్ ఏర్పాటు చేసి ఆ యూనియన్ గుర్తింపు ఇవ్వాలి. యాజమాన్యం ఏమాత్రం ఇది చేసినా కూడా యాజమాన్యం చర్య తీసుకునేటట్టుగా ఉండాలి. వీళ్ళందరూ కూడా దేశానికి ఒక వెన్నెముక లాంటి వారు. వీళ్ళు సామాన్యులకు న్యాయం అంటే బలహీనులకు భద్రత కల్పించడమే. తర్వాత ఆర్టికల్ 14 అందరూ సమాజంలో చట్టం దృష్టిలో అందరూ సమానమే అనే ఒక గుర్తింపునివ్వాలి. తర్వాత ఆర్టికల్ 21 అందరికీ జీవించే హక్కు, గౌరవప్రదంగా జీవించే హక్కును, అందరికీ ఆహారం, నివాసం, చదువు, విద్య అందరికీ అందేలా, అందరికీ ముఖ్యంగా ఈ అనార్గనైజ్ సెక్టర్కి అవసరం కాబట్టి ఇది చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలు ఉందని చెప్తూ ఈ వీడియో చూస్తారని, అందరూ షేర్ చేస్తారని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.